ప్లాన్ మీది పైసా మాది క్యాష్ కొట్టు పర్మిషన్ పట్టు చేతులు తడిపితేనే అక్కడ పని పూర్తవుతుంది అనుమతులు కావాలంటే అడిగినంత సమర్పించుకోవాల్సిందే అక్కడున్నది ఉద్యోగులు కాదు వసూలు రాజాలు వసూలకు కేర్ ఆఫ్ అడ్రస్ అది అవినీతిని కూడా పక్కా ప్లానింగ్ తో చేసే ఆ విభాగమే టౌన్ ప్లానింగ్ హైదరాబాద్ అభివృద్ధి కోసం ఏర్పడిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో టౌన్ ప్లానింగ్ దే కీలక పాత్ర నూతన భవనాలకు అనుమతులు ఇవ్వడం అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం లాంటి కీలకమైన పనులు చేయాల్సిన విభాగం ఇది అయితే టౌన్ ప్లానింగ్ తీరు అధ్వాన్నంగా మారింది రాష్ట్రానికి రెవెన్యూ సమకూర్చాల్సిన విభాగం వసూళ్ల పర్వంలో మునిగి తేలుతోంది కీలక వింగ్ అయిన టౌన్ ప్లానింగ్ లో అవినీతి రాజ్యమేలుతోంది సర్కిల్ ఏదైనా సీటులో ఎవరు కూర్చున్నా వసూల్ రాజాలదే రాజ్యాంగం వారు చెప్పిందే రేటు ఫలితంగా సిటీ టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతి కూపంగా మారింది ఇక్కడ చేతులు తడిపితే చాలు ఎంత అక్రమమైనా సక్రమమైపోతుంది ఇటీవల టౌన్ ప్లానింగ్ అధికారులు వరుసగా ఏసీబీకి పట్టుబడటం చూస్తే ఈ విభాగంలో అవినీతి ఏ స్థాయిలో పేరుకుపోయిందో అర్థమవుతుంది 6 జోన్లు 30 సర్కిళ్లుగా ఉన్న జీహెచ్ఎంసీలో ప్రతి సర్కిల్ కు టౌన్ ప్లానింగ్ లో ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి ఏసీపీ స్థాయి అధికారి సెక్షన్ సిబ్బంది ఉంటారు చాలా సర్కిళ్లలో సిబ్బంది మూటలు తీసుకోవటం అక్రమంగా అనుమతులు ఇవ్వటం పనిగా పెట్టుకున్నారు G+2 పర్మిషన్ ఉన్న బిల్డింగ్లు G+3 G+4 G+6 వరకు కట్టడం జరుగుతుంది అలాగే వితౌట్ సెల్లార్ కూడా దోవడం జరుగుతుంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు చుట్టుపక్కల ప్రజలు కూడా దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నత అధికారులను కోరుతున్నాము G+5 G+6 వరకు కడుతున్నారు ఫ్లోర్ కింద అని అధికారులు వసూలు చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇల్లీగల్ పర్మిషన్లు ఈజీగా తీసుకుంటున్నారు ఇటీవల టౌన్ ప్లానింగ్ లో డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది రాజేంద్ర నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఓ హోటల్ యజమాని వద్ద 2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు టౌన్ ప్లానింగ్ లో పైనుంచి కింద వరకు అందరూ ఒక ముఠాగా ఏర్పడ్డారని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అధికారుల అనుమతితోటే ఈ కబ్జాకు గురైతుందని ఈరోజు ప్రజలు భావిస్తూ ఉంటే ఉన్నత అధికారులు నిద్రపోవడము అదేవిధంగా కలెక్టర్ అదేవిధంగా టౌన్ ప్లానింగ్ పూర్తి వైఫల్యం చెందిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వాళ్ళకి కావాల్సిన ప్యాకేజ్ ముట్టిన తర్వాత వాళ్ళు ఇటు తొంగి చూడడం కూడా జరుగుతలేదు గ్రేటర్ హైదరాబాద్ లో నిర్మాణ అనుమతులు ఇచ్చే టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి అక్రమ వసూళ్ల దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడంలో నిర్మాణం పూర్తయ్యాక ఇచ్చే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ల విషయంలో సిబ్బంది భారీగా లంచాలు మేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో 4 లక్షలు లంచం తీసుకుంటూ సికింద్రాబాద్ అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి విఠల్ రావు ఏసీబీకి చిక్కాడు చాలా మంది ఏసీబీకి దొరుకుతున్నారు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నారు మళ్ళీ వేరే చోట కూడా దొరుకుతున్నారు వాళ్ళని ఎందుకు డిస్మిస్ చేయట్లేదు వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే ఉండట్లేదు మళ్ళీ వేరే ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ అదే పని చేసి దొరుకుతున్నారు చాలా మంది ఇక్కడి నుంచి వెళ్ళిన అధికారులు మళ్ళీ వేరే చోట కూడా ఏసీబీకి దొరకడం జరిగింది టౌన్ ప్లానింగ్ లో డిప్యూటీ కమిషనర్లు అసిస్టెంట్ కమిషనర్లే కాదు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు సెక్షన్ సిబ్బంది ఇలా ఎవరికి వాళ్ళు వసూలు రాజాలుగా మారారు జీహెచ్ఎంసీ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో కూడా టౌన్ ప్లానింగ్ శాఖపైనే అధిక ఫిర్యాదులొస్తాయి అక్రమ నిర్మాణాలు అనధికారిక కట్టడాలు టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలపై ప్రజలు గగ్గోళ్లు పెడుతున్నారు